హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, జాబ్ లేక ఖాళీగా ఉన్నాం అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మనకు రాత పరీక్ష లేదు, ఫీజు లేదు, ఏం లేకుండా 30,000 రూపాయల నెలకు జీతం అనమాట. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఒక చిన్న ఫామ్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. ఒక్క రాయి ఖచ్చితంగా వేసి చూడండి. ఎందుకంటే ₹1 ఫీజు కూడా లేదు, రాత పరీక్ష కూడా లేదు. షార్ట్ లిస్ట్ అయ్యి మీకు కాల్ వచ్చింది అంటే అదృష్టం బాగుంది, మీకు జాబ్ వస్తుంది. 30,000 రూపాయల జీతం అనమాట. మనకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే కాల్ వస్తుందండి. ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. నేను చెప్తున్నాను, డిగ్రీ అనేది ఎవరి దగ్గర ఉందో, అంటే ఏదైనా పర్లేదండి, ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదు, మళ్ళీ చెప్తున్నాను, ఏ డిగ్రీ ఉన్నా తప్పకుండా ఈ వీడియో చూడండి. మీకోసమే ఈ వీడియో గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. ఇక మనం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అలాగే ప్రతి ఒక్కరికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు వీడియో చూడండి. అలాగే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంకా చాలామందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉంటే యూస్ఫుల్గా ఉంటుంది కదా, జాబ్ లేక బాధపడే వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇది అఫీషియల్ నోటిఫికేషన్ నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ డిగ్రీ చూడండి, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిసిప్లిన్ అయినా పర్లేదన్నమాట. గ్రాడ్యుయేషన్ పాస్ అయితే చాలు. ఇక ఎవరైనా బీకామ్, బీబీఏ ఇలా ఎవరైనా చేసి ఉంటే, అకౌంట్స్లో, కంప్యూటర్స్లో, ఎంఎస్ ఆఫీస్లో నాలెడ్జ్ ఉంటే ప్రిఫరబుల్లీ అంటే వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు వీళ్ళు. కాకపోతే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, మాది వేరే స్ట్రీమ్ కదా, మమ్మల్ని అసలు ఎంపిక చేసుకుంటారా, మేము చేయడం కూడా వేస్ట్ కదా అని. అట్లా అస్సలు ఆలోచించద్దు. ఎందుకంటే దీనికి ఏమన్నా ఫీజు ఉందనుకోండి, కనీసం ₹100 ఫీజు ఉన్నా ₹100 మాకు వేస్టే కదన్నా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ రూపాయి కూడా ఫీజు లేదు. జస్ట్ మీ మొబైల్లో అప్లై చేసుకుంటే చాలన్నమాట. ఎందుకు వద్దనుకుంటారు? ఎంత తెలుసా, శాలరీ ₹30,000 ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, హౌ టు అప్లై దగ్గర ఇక్కడ మనకు బ్లూ కలర్లో హైపర్ లింక్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి అప్లై పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. రాత పరీక్ష కూడా లేదనమాట. ఇంటర్వ్యూ అంటే మీ సర్టిఫికెట్లన్నీ కూడా వెరిఫై చేసి మీకు ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకు ఈ జాబ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూడండి, IIM కాశీపూర్. ఓకేనా, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. మనకు 2025 మార్చి 31 వరకు కాంట్రాక్చువల్ బేసిస్గా ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారండి. ఆ తర్వాత అవసరమైతే పొడిగిస్తారనమాట. ఓకే, కాకపోతే మనకు శాలరీ ఎంత ఇస్తారు? కన్సాలిడేటెడ్ అమౌంట్ అంటే ఎంత అంటే మనకు ₹30,000 జీతం అయితే పర్ మంత్ తీసుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏప్రిల్ 25 వరకు టైం ఉంది. ఇంకెన్ని రోజులు ఉంది టైము? ఈరోజు 21 అనమాట. 22, 23, 24, 25 ఇంకా కేవలం 4 రోజులు మాత్రమే టైం ఉందండి. ఎంతగానో రీసెర్చ్ చేసి ఈ నోటిఫికేషన్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. మీరు స్కిప్ చేస్తే ఎటువంటి యూజ్ ఉండదన్నమాట. తప్పకుండా అప్లై చేసుకోండి. మనకు ఫీజు కూడా లేకుండా అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక అప్లికేషన్ పార్ట్ కూడా మనం చూద్దామండి. చాలామంది ఎలా అప్లై చేయాలని టెన్షన్ పడుతూ ఉంటారు కదా. ఒకసారి ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్ పేజ్. ఇక్కడ అప్లికేషన్ ఫర్ అకౌంటెంట్ IIM కాశీపూర్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది కదా. మనకి ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ కూడా ఇచ్చేసారు. PDF కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. స్టార్ గుర్తుంది కదా, అది కంపల్సరీ అని అర్థం. మీ నేమ్ ఎంటర్ చేయండి. SSC మార్క్ మెమోలో ఉన్న విధంగా ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వండి. కాంటాక్ట్ నెంబర్, ఈ ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ కంపల్సరీ మీరు పని చేసేది ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు. మీరు ఇంత చేసి తప్పుడు ఈమెయిల్స్, పనిచేయని ఈమెయిల్స్, పనిచేయని మొబైల్ నెంబర్స్ ఇస్తే ఏం లాభం ఉండదు. ఇక అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మేలా ఫిమేలా, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఉంటే పెట్టండి, లేకపోతే ఏమీ అవసరం లేదనమాట. తర్వాత ఇక్కడ మీ యొక్క కరికులం విటే అంటే మీ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి, సబ్మిట్, అంతే. సింపుల్ అండి. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయడం చాలా చాలా మంచి అవకాశం. ఇంకా మీ చేతుల్లో ఉంది. నేనైతే అవకాశాన్ని పరిచయం చేశాను. ఇంకా ఉపయోగించుకుంటారా వదిలేసుకుంటారా అనేది మీ కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.